హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే అలేఖ్య వాళ్ళ నాన్న ప్లాన్ ప్రకారం పోలీసుని తీసుకువచ్చి అలేఖ్యకి న్యాయం జరగాలి అని పోరాడుతూ ఉంటాడు. ఇక అలేఖ్యకి ఆదిత్యకి పెళ్లి జరిపించాలని చూసిన అలేఖ్య వాళ్ళ నాన్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఆదిత్య. ఇక ఆదిత్య అయితే అలేఖ్య ఆనంది మెడలోంచి తాళి తెంపబోతూ ఉండగా ఇక ఆదిత్య అయితే ఏ విధంగా కాపాడబోతున్నాడో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సునంద, శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరైతే ఇంట్లోకి అడుగు పెట్టదనుకున్నామో అదే జరిగింది సునంద. అసలు నేను చిన్నప్పుడు చేసిన పొరపాటు గుర్తుకు వస్తే భయంగా ఉండేది, కానీ ఇప్పుడు కూడా అదే జరిగింది ఆదిత్య విషయంలో. ఆదిత్యకి అబద్ధం చెప్పాము, అలేఖ్యకి పెళ్లి జరిగిపోయింది, ఇక అలేఖ్యకి ఇక దూరం అయిపోయాడు ఆదిత్య అనుకున్నాము. కానీ అలేఖ్యకి పెళ్ళి జరగకపోవడం, ఇక అలేఖ్య మళ్ళీ ఈ ఆదిత్య కళ్ళ ముందుకి కనిపించడం ఇక చాలా భయంగా ఉంది. ఆనంది జీవితంలో మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో అని భయంగా ఉంది. మళ్ళీ ఆదిత్య మనసు మారి అలేఖ్య తోడుగా ఉంటే ఆనంది పరిస్థితి ఏంటి? మనం ఆనందిని మోసం చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఆదిత్య ఇక అలేఖ్య ఎదురుపడడం చాలా పొరపాటుగా అనిపిస్తుంది. నాకైతే భయంగా ఉంది. ఈ అలేఖ్య మన ఇంట్లోనే కళ్ళ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ విషయం కనుక ఆనందికి తెలిస్తే ఆనంది ఏమైపోతుందో. ఇక ఆనంది చాలా బాధపడుతుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో ఆనందికి తెలియకూడదు అని శశికాంత్ సునందతో అంటూ ఉంటాడు. అప్పుడు సునంద అయితే, అవునండి, ఇదంతా నా వల్లే జరిగింది. నేను అలేఖ్యని యాక్సిడెంట్ చేయడం ఏంటి, తను ఇక మళ్ళీ తిరిగి వచ్చి గతం మర్చిపోయి మన ఇంట్లో చేరడం ఏంటి, ఇక ఆదిత్యకి అల్ల ముందు తిరగడం ఏంటి, అదంతా నా వల్లే జరిగింది. అసలు నేను పొరపాటు చేయడం వల్లే జరిగింది. నేను రోడ్డుపైకి చూసుకోకుండా ఇక అలేఖ్యని ఇక ఢీ కొట్టడం ఇదంతా నా వల్లే అని సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. నువ్వేమీ చేయలేవు సునంద, నువ్వు కావాలనైతే చేయలేవు కదా, నువ్వు చేసింది పొరపాటు వల్ల జరిగింది. కానీ ఇక అలేఖ్య కావడమే ఇక భయంగా ఉంది. ఇక ఆదిత్య ఎట్టి పరిస్థితిలో అలేఖ్య ఆదిత్యల గురించి ఆనందికి చెప్పకూడదు. ఆనందికి చెప్తే ఆనంది చాలా కుమిలిపోతుంది అని ఇక అంటూ శశికాంత్ సునందలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది ఇక ఆదిత్యకి అలేఖ్యకి భోజనం పెడుతుంది. అప్పుడే ఇక ఆదిత్య గారు మీరు కూడా కూర్చోండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య మాత్రం లేదానంది, నేను తర్వాత తింటానులే అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఇక బావగారు మీరు కూడా ఇప్పుడే తినండి అని ఇక వేరే మనసులో ఉద్దేశం పెట్టుకొని అలేఖ్య ఆదిత్యని అనగానే ఇక ఆదిత్య అయితే అలేఖ్యకి గతం గుర్తుకు వస్తే ఇక ఏం చేయాలి, ఆనంది బాధపడుతుంది, నేను మోసం చేశానని, ఇదంతా నా వల్లే జరిగింది అని ఆదిత్య అనుకుంటూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు ఏం ఆలోచిస్తున్నారు, ఇక మీరు కూర్చోండి, ఇద్దరు భోజనం చేదురు కానీ అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. ఇక అలేఖ్య మాత్రం ఆదిత్య ప్రేమ చంపుకోలేక అలేఖ్య అయితే ఆదిత్యకి నేను తినిపిస్తాను బావగారు అని గతం మర్చిపోయినట్లుగా నటిస్తూ ఇక ఆదిత్యకి ఇక భోజనం తినిపియబోతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య లేదు నేను తింటానులే దివ్య అని కసురుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య మనసు మారిపోయింది, నా మీద ప్రేమ తొలగిపోయింది, మళ్ళీ తిరిగి నేను నా మీద ప్రేమ ఎలా పుట్టించుకోవాలి, అమ్మ నాన్నలు చెప్పినట్లు నేను ఎలా మార్చుకోవాలి, నేను ఈ ఆస్తికి వారసురాల్ని కావాలంటే ఖచ్చితంగా ఆదిత్య మనసులో చోటు కావాలి, కానీ ఆ చోటు నాది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆనంది మీద ప్రేమ పుట్టింది, ఆనందిని పెళ్లి చేసుకున్నాడు, ఇలా జరగడం వల్ల నా మీద ప్రేమ పోయింది, ఇక మర్చిపోయాడు నన్ను, ఇప్పుడు ఈ విషయంలోనే తెలుస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని అలేఖ్య చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అలేఖ్య అయితే తన రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఆదిత్య మనసు ఎలా మార్చాలి, ఆదిత్యని తిరిగి నన్ను చేయాలి, ఎలా చేయాలి అని అలేఖ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేను గతం మర్చిపోలేని విషయం ఖచ్చితంగా ఆదిత్యకి చెప్పాలి, ఆదిత్యకి చెప్తే ఖచ్చితంగా తన మనసు మార్చుకుంటాడు, ఇక నాకు చేసింది మోసమని తెలుసుకుంటాడు అని ఇక అలేఖ్య అయితే అనుకుంటుంది. ఇక ఆదిత్య అయితే అలేఖ్య
భోజనం తినిపియడం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అలెక్యకి గతం మర్చిపోయింది. కానీ నాకు భోజనం పెట్టడం ఏంటి, మీ ఇద్దరం ఇంత చనువుగా ఉండడం ఏంటి, మేమిద్దరం కలిసి ఉండడం ఏంటి ఒకే ఇంట్లో, ఇక ఆనందికి ఈ విషయం తెలిస్తే ఆనంది కుమిలిపోతుంది అని ఇక ఆదిత్య అయితే తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఇక అలెక్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అలెక్య నాకు ఒక మంచి ప్లాన్ వచ్చింది. ఇప్పుడు ఆదిత్య రూమ్లో ఉంటాడు. ఇక ఆదిత్యకి నీ గతం గుర్తుకు వచ్చిన విషయం ఇక వెంటనే చెప్పేయాలి. ఇక అలా అయితేనైనా మనసు మార్చుకుంటాడు అని అలెక్య అనుకొని అలెక్య ఒంటరిగా ఉన్న ఆదిత్య రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అలెక్యని చూసి ఇదేంటి ఈ సమయంలో ఈ రూమ్లోకి వస్తున్నావేంటి దివ్య అని అలెక్యని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక అలెక్య నేను అలెక్యని కాదు, దివ్యని కాదు, నేను అలెక్యని. నాకు గతం గుర్తుకు వచ్చింది ఆదిత్య. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసమే పెళ్లి పీటల నుంచి అమ్మ నాన్నలు కాదని వచ్చాను. కానీ తీరా ఇప్పుడు చూస్తే నువ్వు ఆనందిని పెళ్లి చేసుకున్నావు. ఇక తనని పెళ్లి చేసుకోవడం నాకేమీ ఇష్టం లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆదిత్య. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఎవరితో నేను ఊహించుకోలేను. ఇక జీవితాంతం నీ తోడు ఉండాలని నేను అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి వచ్చాను. అలాంటిది నువ్వేంటి హాయిగా పెళ్లి చేసుకొని ఇక జీవితాన్ని గడుపుతున్నావు అని ఇక అలెక్య ఆదిత్యని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య లేదు అలెక్య, నేను ఏమీ తప్పు చేయలేదు. ఇక మా అమ్మ నాన్నలు నీకు పెళ్లి జరిగిపోయిందని నాకు యాక్సిడెంట్ జరిగిన విషయంలో అప్పుడే ఇక నీ విషయం చెప్పారు. ఇక నువ్వు ఒకరితో ఇక సొంతం అయిపోయావని ఇక వేరే వారితో ఇక ఉంటున్నావు కదా, పెళ్లి జరిగిపోయింది కదా అని అనుకొని ఇక నేను ఆనందిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేనేమీ తప్పు చేయలేదు అని ఇక ఆదిత్య అలెక్యతో అంటూ ఉంటాడు. నువ్వు తప్పు చేయలేదంటే ఇప్పుడు నాకు న్యాయం జరగాలి. నేను అమ్మ నాన్నలు కాదని నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆనందిని దూరం పెట్టాలి అని అలెక్య ఆదిత్యని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య నో నో నేను ఆనందికి దూరంగా ఉండలేను. నాకు ఆనందియే కావాలి. నేను ఆనందిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆనంది నాకు ఎంతగానో చేసింది. ఈరోజు నేను నడుస్తున్నానంటే కారణం ఆనంది. ఇక ఆనంది లేకుంటే నా జీవితం లేదు. ఈరోజు ఆనంది నాకు ఇంత పెద్ద త్యాగాన్ని చేసింది. తన ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా నన్ను నడిచేలా చేసింది. అలాంటి ఆనందిని నేను ఎలా వదులుకుంటాను? నేను వదులుకోను. ఆనందితోనే జీవితాంతం ఉంటాను. నేను ఆనంది మెడలో తాళి కట్టాను. ఇక అలెక్య నువ్వు నన్ను మర్చిపోయి మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నాకు భయంగా ఉంది. నీ గురించి నా గురించి ఇక ఆనందికి ఎక్కడ నిజం తెలుస్తుందో అని భయంగా ఉంది. ఆనంది కుమిలిపోతుంది. ఈ నిజం తెలియక ముందుకే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ప్లీజ్, నీకు దండం పెడతాను అని ఆదిత్య ప్రాధేయపడుతూ ఉంటాడు అలెక్యనైతే. అప్పుడే ఇక అలెక్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు? నేను నీ కోసం వచ్చాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇక నిన్న మొన్న పరిచయమైన ఈ ఆనంది కంటే నేను తక్కువైపోయానా? నన్ను ప్రేమించావు, ఎన్ని ఏళ్ళుగా ప్రేమించుకున్నాము. ఇక తీరా పెళ్లి విషయంలో నువ్వు ఇలా దాటేశావు. నిన్ను వదిలిపెట్టనాదిత్య అని ఇక అంటూ ఉంటుంది అలెక్య అయితే. ఇక అప్పుడే అలెక్య నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపో ప్లీజ్ అని ఇక బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు అలెక్య లేదు ఆదిత్య, నేను ఈ ఇల్లుని ఈ ఇంటి వాళ్ళని నిన్ను ముఖ్యంగా నిన్నైతే వదిలిపెట్టేదే లేదు. నేను ఇక తాడో పేడో తేల్చుకున్నాకే ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అంతవరకు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోను. ఎవరి తరం కాదు నన్ను పంపించడానికి అని అలెక్య అయితే ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య మాత్రం ఇదేంటి అలెక్య ఏంటి ఇంతగా చెప్పినా తను మాత్రం మనసు మార్చుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే తనేంటి ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడు అలెక్య గురించి ఇక ఆనందికి తెలిస్తే ఇక ఆనంది బాధపడుతుంది. ఆనంది బాధపడితే నేను చూడలేను. నేను ఆనందినే ప్రేమిస్తున్నాను. ఇక అలెక్యకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. అలెక్యని ఇంట్లో నుంచి పొమ్మని చెప్పినా వెళ్ళనంటుంది. ఇదేంటి అని ఇక కుమిలిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక అలెక్య అయితే బయటికి వచ్చి తన రూమ్లో కూర్చొని ఇక చాటుగా గడియ పెట్టుకొని ఇక వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏంటమ్మా ఎలా ఉన్నావు? అసలు ఆదిత్య గురించి తెలుసుకున్నావా? ఆదిత్య నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆదిత్య నీ మెడలో తాళి కట్టడానికి ఒప్పుకున్నాడా అని ఇక అంటూ ఉంటాడు అలెక్య వాళ్ళ నాన్న అయితే. అప్పుడే ఇక లేదు నాన్న, అసలు ఏం జరిగిందంటే ఇక ఆదిత్య మనసులో ఆనందికే చోటు ఉంది, ఆనందితోనే ఉంటాను జీవితాంతం, ఇక తనని విడిచి ఎవరితోనూ ఉండను, ఇక
నువ్వు ఇక నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇక నా మనసులో నీకు చోటు లేదు. ఇక నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను కూడా. అలాంటిది మళ్ళీ వచ్చి నువ్వు తిరిగి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావేంటి అని అంటున్నాడు డాడీ. అసలు ఏం చేయాలి అర్థం కావడం లేదు. నేను ఆదిత్య కోసం వచ్చింది తన ప్రేమ కోసం కాదు, ఈ ఆస్తి కోసం. కానీ ఈ ఆస్తి నా సొంతం కాలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆదిత్య నా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు డాడీ అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే ఇక అలేఖ్య వాళ్ళ డాడీతో అయితే అప్పుడే నేను చెప్పినట్లు ఇక నువ్వు చేయాలి. ఇక నేను పోలీస్ని తీసుకొని అక్కడికి వస్తాను. నన్ను ప్రేమించాడు, నన్ను గర్భవతిని చేశాడు, ఇప్పుడు నన్ను వద్దంటున్నాడు, వేరే వారితో పెళ్లి చేసుకొని తనతో ఉంటున్నాడు అని ఇక నువ్వే ఇక పోలీస్ ముందు నిజం చెప్పాలి. అలా అయితే ఆదిత్య దారిలోకి వస్తాడు, ఇక ఆస్తి కూడా మన సొంతమవుతుంది అని ఇక అలేఖ్య వాళ్ళ డాడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్య అయితే చాలా మంచి ఆలోచన డాడీ, ఖచ్చితంగా ఈ ప్లాన్ నెరవేరుతుంది. ఈ ప్లాన్ వల్ల ఆదిత్య ఇక తగ్గిపోయి వచ్చి నా మెడలో తాళి కడతాడు ఇక అని అంటూ ఉంటుంది అలేఖ్య. అయితే సరే బిడ్డ, నేను వెంటనే వస్తున్నాను, పోలీసుని తీసుకొని ఇక అక్కడికే వస్తున్నాను. నీ యాక్సిడెంట్ గురించి ఇటు ఈ విషయం గురించి అంతా బయట పెడతాను. అప్పుడు ఇక దారిలోకి వస్తారు ఆ సునంద, శశికాంత్, ఆదిత్య అయితే అని ఇక అంటూ ఉంటాడు అలేఖ్య వాళ్ళ డాడీ. అయితే సరే డాడీ, ఎవరైనా వింటే ఇక నా గురించి తెలిసిపోతుంది. ఇక నేను ఆదిత్య ప్రేమ కోసం రాలేదు, డబ్బు కోసం ఈ ఇంటికి వచ్చాను, ఈ ఆస్తి కోసం అని తెలిసిపోతుంది. ముందుగా ఇక నేను ఉంటున్నాను డాడీ, ఇక తొందరగా నువ్వు రా, ఈ ప్లాను నెరవేరుతుంది. ఖచ్చితంగా ఆదిత్య నా మెడలో తాళి కడతాడు అని అలేఖ్య చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఇక అలేఖ్య అయితే చాలా సంతోషపడుతుంది. ఆదిత్య, నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను, ఈ ఆస్తి నా సొంతమయ్యేంత వరకు నిన్ను వదిలిపెట్టను ఆదిత్య. మా అమ్మ నాన్నలకి ఆస్తి కోసమే నన్ను ఇక్కడికి పంపించారు, నేను కూడా ఈ ఆస్తి కోసమే ఇక్కడికి వచ్చాను అని ఇక అంటూ అలేఖ్య అయితే చాలా పొగరుగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య వాళ్ళ డాడీ వెంటనే పోలీసుని తీసుకొని సునంద ఇంటికి అయితే వస్తాడు. అప్పుడే ఇక సునంద, శశికాంత్, ఆదిత్య షాక్ అయిపోతారు. ఇదేంటండి, అలేఖ్య వాళ్ళ డాడీ అలేఖ్య ఇక్కడ ఉందని ఎలా తెలుసు, తను ఇక్కడికి వచ్చాడేంటి, వెంట పోలీస్ని కూడా తీసుకువచ్చాడు, తనకి యాక్సిడెంట్ చేసిన విషయం తనకి తెలిసిందా ఏంటి, నేనే అని ఇక అదే కంప్లైంట్ ఇచ్చారా అని ఇక సునంద చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్, ముందుగా ఆగు, తను ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాక మనకు తెలిసిపోతుంది కదా అని శశికాంత్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పోలీసులు ఇక్కడ ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి మోసపోయింది కాబట్టి ఆ మోసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి అని ఇక పోలీస్ అతనైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్, సునంద షాక్ అయిపోతారు. ఇదేంటి, మోసం అంటున్నారేంటి అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య వాళ్ళ డాడీ అయితే నా బిడ్డని మోసం చేశారు, ఇక ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనని మానసికంగా లొంగ తీసుకున్నాడు, ఇప్పుడు తను గర్భవతి, ఇక తను గర్భవతి అయ్యాక ఇక ఆ విషయం పట్టించుకోకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేసుకొని సరదాగా సంతోషంగా జీవిస్తున్నాడు. తను వదిలిపెట్టదు పోలీసు గారు, వెంటనే తనని అరెస్ట్ చేయండి, తనకి న్యాయం జరగాలి, నా కూతురికి న్యాయం జరగాలి అని ఇక అలేఖ్య వాళ్ళ డాడీ అయితే పోలీస్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు, ఇక ఆనంది కూడా ఒకసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇక ఎవరు మోసం చేశారు అని ఇక ఆనంది కూడా అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య, మర్యాదగా చెప్తున్నాను, నా కూతురు మెడలో తాళి కడతావా, జైలుకు వెళ్తావా, నా కూతురుని మోసం చేశావు అని ఇక అలేఖ్య వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఆదిత్య గారు ఏ రోజు తప్పు చేయరు, ఆదిత్య గారికి అమ్మాయిలంటేనే నచ్చదు, అలాంటిది ఆదిత్య గారు అలా చేశారంటారేంటి, నీకు అలేఖ్య ముందు తెలుసా దివ్య అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య, అవునానంది, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను, నేను దివ్యని ప్రేమించాను, తన పేరు దివ్య కాదు అలేఖ్య, ఇక ఆ విషయం తెలీదు, యాక్సిడెంట్ అయింది అలేఖ్య కానీ తెలీదు, అంతకుముందుకే అలేఖ్యని ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ ఇక నన్ను యాక్సిడెంట్ కావడం, ఇక తన తల్లిదండ్రులు తనని తీసుకుపోవడం, మా అమ్మ నాన్నలు తనకు పెళ్లి జరిగిపోయిందని నీకు నాకు పెళ్లి జరిపించారు, కానీ అలేఖ్య విషయంలో నేను
ఏ తప్పు చేయలేదు, తనని మర్చిపోవాలనే ఇక అనుకున్నాను. కానీ ఇలా నేను మానసికంగా కలవడం ఏంటి, అసలు తను గర్భవతి ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఏ తప్పు చేయలేదు ఆనంది, తనని మర్చిపోయాను. ఇప్పుడు నీతోనే ఉండడానికి ఆలోచిస్తున్నాను అని ఇక ఆదిత్య అనగానే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య గారు ఎప్పటికీ ఏ తప్పు చేయరు నాకు తెలుసు అని ఇక ఆనంది లాయర్ మనసుతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అదంతా కోర్టులో చూసుకుందాం, ముందుగా ఇక పదండి జైలుకి అని ఇక పోలీస్ అతను ఆదిత్యని అంటూ ఉంటాడు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు, ఇదంతా కావాలనే చేస్తున్నారు అని సునంద శశికాంత్ అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్యని అలేఖ్య ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ జైలుకు వెళ్ళే అవసరం ఉండదు కదా అని ఇక అంటూ వెంటనే అంటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే. అప్పుడే ఆదిత్య నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నేను ఆనందితోనే ఉంటాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక ఆదిత్య గారిని జైలుకు పంపించకుండా ఉండాలంటే ఇక అలేఖ్యని ఆదిత్య గారిని కలపాలి. ఇలా అయితేనే ఆదిత్య గారు జైలుకు వెళ్ళరు. ఇక ఆదిత్య గారి విషయంలో నేను కూడా తప్పు చేయలేను అని ఇక అనుకొని ఆనంది అయితే ఇక వెంటనే ఇక ఒప్పుకుంటుంది. అప్పుడే ఇక అక్కడున్న అలేఖ్య అయితే ఆనంది మెడలో తాళి తెంచాలి ముందుగా అని ఇక వెంటనే అలేఖ్య ఆనంది మెడలో తాళి తెంచబోతూ ఉండగా అప్పుడే ఆదిత్య ఆపలేఖ్య, ముందుగా నువ్వు ఆనంది మెడలో తాళి తెంచాలన్నా నీ మెడలో తాళి కట్టాలన్నా నేను ఒక ఒప్పందం పెడుతున్నాను. ముందుగా పోలీస్ గారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి మీరు వచ్చారు కరెక్టే, కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెంటా కాదా అనేది తెలుసుకోవాలి కదా. ముందుగా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయిద్దాం. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఖచ్చితంగా తన మెడలో తాళి కట్టడానికి నేను ఒప్పుకుంటాను, లేకపోతే తనని జైలుకి తీసుకువెళ్ళండి అని ఇక ఆదిత్య చెప్పగానే ఇక అలేఖ్య వాళ్ళ డాడీ ఒకసారి షాక్ అయిపోతారు. ఇక అలేఖ్య అయితే భయపడిపోతుంది. ఇదేంటి ఇక ఆదిత్య ఏంటి ఇలా రివర్స్ వచ్చాడు, ఇప్పుడు టెస్ట్ చేపిస్తే ఇక నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఇక ఆదిత్య ఇక అలేఖ్యని తీసుకొని హాస్పిటల్కి అయితే టెస్ట్ చేయిస్తే అలేఖ్య ప్రెగ్నెంట్ కాదని తెలవడంతో ఇక ఆదిత్య అయితే అలేఖ్య చెంప పలగొట్టి ఇక పోలీసులకైతే అప్పగిస్తాడు. ఇలాంటి అమ్మాయిల వల్లే ఇక నేను చేసుకున్న భార్య లాంటి వాళ్ళు మోసపోతున్నారు. నా భార్య ఎంత గొప్పదో నాకు తెలుసు, తనని విడిచి ఎప్పటికీ నేను ఉండను, తనతోటే జీవితాంతం ఉంటాను, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేసే మాత్రం ఊరుకోను అని ఇక ఆదిత్య అయితే అలేఖ్యకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ డాడీని ఇక అలేఖ్యనైతే జైలుకు పంపిస్తాడు. ఈ విధంగానైతే ఇక జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.